Here, how to take insulin safely for type 1 diabetic patients. ఫస్ట్ మీ ఇన్సులిన్ టైప్ని తెలుసుకోండి. ర్యాపిడ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ ఆర్ లాంగ్ యాక్టింగ్. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్సులిన్ మాత్రమే యూజ్ చేయండి. టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాపిడ్ ఇన్సులిన్ 15 to 30 minutes ముందు మీల్స్కి తీసుకోండి. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒకసారి ఆర్ ట్వైస్ డైలీ ఫిక్స్డ్ టైంలో తీసుకోండి. హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి. క్లౌడీ ఇన్సులిన్ అయినా వైల్ జెంట్లీ రోల్ చేయండి, షేక్ చేయకండి. వైల్ ఆర్ పెన్ టాప్ ఆల్కహాల్తో క్లీన్ చేయండి. ఇంజెక్షన్కి బెస్ట్ సైట్స్ అబ్డామిన్, థై, అప్పర్ ఆర్మ్, బటెక్స్. రొటేషన్ చేసి ఇంజెక్షన్ సైట్ చేంజ్ చేయండి, లంప్స్ రాకుండా చూడటానికి. స్కిన్ పిన్ చేసి నీడిల్ని 90 degreesలో ఇన్సర్ట్ చేయండి. ప్లంగర్ స్లోగా ప్రెస్ చేయాలి. 10 కౌంట్ తర్వాత నీడిల్ రిమూవ్ చేయండి. ఇంజెక్షన్ తర్వాత సైట్ని రబ్ చేయకండి. నీడిల్ని షాప్స్ కంటైనర్స్లో డిస్పోజ్ చేయండి. టైం, ఇన్సులిన్ టైప్, డోస్ అన్నీ రికార్డ్ చేయండి. లో బ్లడ్ షుగర్ సైన్స్, షేకింగ్, స్వెట్టింగ్, డిజినెస్, ఇరిటబిలిటీ. ఆల్వేస్ గ్లూకోజ్ ట్యాబ్స్ ఆర్ జ్యూస్ హ్యాండీగా ఉంచుకోండి. సో అన్కాన్షియస్ అయిన గ్లూకోగన్ ఇంజెక్షన్ ఇవ్వండి, ఇమ్మీడియట్ హెల్ప్ అవుతుంది. సో ఇన్సులిన్ అంటే కమిట్మెంట్. బ్లడ్ షుగర్ మానిటర్ చేయండి, డోస్ నోట్ చేసుకోండి, బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి, ఎక్సర్సైజ్ సేఫ్గా చేయండి, రెగ్యులర్ డాక్టర్ చెకప్స్కి వెళ్ళండి. రొటీన్ ఉంటే బెటర్ కంట్రోల్, బెటర్ లైఫ్ ఉంటుంది. స్టే కన్సిస్టెంట్, స్టే హెల్తీ, ఫాలో ఫార్మ్ షిఫ్ట్ హెల్త్.